మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో సరదాగా బయటకు వెళ్ళటానికి కారు లేదా అయితే వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. కథలు మనకు చాలామందికి చిన్నప్పుడు మనము కథ వింటేనే నిద్రపోయేవాళ్ళం. అమ్మ ఒక కథ చెప్పు, నాన్న ఒక కథ చెప్పు అనేవాళ్ళు కదా. కథల్లో చాలా రకాలు ఉన్నాయి. నీతి కథలు, హాస్య కథలు, బేతాళ కథలు, బీర్బల్ కథలు, పంచతంత్ర కథలు, ఇంకా చాలా కథలే ఉన్నాయి వినాలంటే. కథల నుంచి మనం చాలా నేర్చుకోవచ్చు. పిల్లలకి కూడా చాలా మనము చెప్పవచ్చు, మంచి చెప్పవచ్చు. అంటే చెడు ఇలా ఉంటుంది, మంచి ఇలా ఉంటుంది, మంచి మార్గంలో వెళ్ళొచ్చు. కథల ద్వారా చాలానే నేర్చుకోవచ్చు అండి, పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా. మరి ఇలాంటి కథలు మన కామేశ్వరి మేడం చాలానే చెప్తూ ఉన్నారు కదా. మళ్ళీ మీ ముందుకు మళ్ళీ రావడం జరిగింది మంచి కథలతో. మరి ఈరోజు మేడం మనకి ఏం కథ చెప్తున్నారు, మేడంతో మాట్లాడదాం. మనతో పాటు ఉన్నారు కామేశ్వరి గారు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన గారు. మేము కథలు మరి మిమ్మల్ని చూస్తేనే అర్థమైపోద్ది మంచి కథ చెప్పడానికి వచ్చారు మాకని. మరి ఈరోజు ఏం కథ చెప్తున్నారు? మీరే అన్నారు కదా పిల్లలకు మనము మంచి విషయాలు కథల ద్వారా చెప్తాము అని. అదేవిధంగానే ఫస్ట్ వాళ్ళకి ఇలా కథలు చెప్పేటప్పుడు మనము ఎక్కువ ఒక మంచి అంటే ఏదో పెద్ద పెద్ద విషయాల్లోంచి చెప్తే వాళ్ళకి అర్థం కాదు. అందుకు మనం ఎక్కువ ఎంచుకునే థీమ్ ఏంటి అంటే అడవి 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 జంతువులు మనం ఎంచుకునే థీమ్ పిల్లలకి ఈజీగా అర్థమవుతుంది అని చెప్పి. అలాగే ఈరోజు మనం కూడా ఒక చిన్న అడవిని ఎంచుకున్నాం. ఆ అడవికి రాజు ఎవరు? మృగరాజు. ఈ కథలో కూడా మనకు రాజు మృగరాజే అడవికి. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం ఉందన్నమాట. ఈ రాజు ఏంటి అంటే బాగా ముసలివాడైపోయాడు. సింహం ముసలివాడైపోయినందువల్ల తను ఏం చేస్తాడు, అంతవరకు తనకు మంత్రిగా ఉన్న ఎలుగుబంటు ఉంటుంది. ఎలుగుబంటుకు తను మొత్తం అధికారం అంతా అప్పగిస్తాడనమాట. ఇదంతా ఏంటి, ఎలాంటి పరిపాలన ఈ సింహానిది అంటే ప్రజాస్వామ్య పరిపాలన లాంటిది అనమాట. అందరినీ చాలా బాగా పాలించేవాడు. ఇప్పుడు ప్రతి ఫారెస్ట్కి కూడా అడవిలో కొన్ని రూల్స్ ఉంటాయి. ఎప్పుడు వేటాడాలి, ఎక్కడ వేటాడాలి జంతువుల్ని అని, ఇలా అన్నీ ఆ పద్ధతులన్నీ కూడా బాగా సక్రమంగా ఫాలో అవుతూ ఉంటారు ఈ అడవిలో. మంచి రాజు, అందరినీ బాగా కొన్ని ఏళ్ల నుంచి పాలించిన మృగరాజు అందరినీ బాగా ప్రొటెక్ట్ చేశాడు. మిగిలిన జంతువులన్నిటినీ కూడా అందరూ ఎంతో ప్రేమతో గౌరవంతో ఉంటారు ఈ మృగరాజుకు. ఈ మృగరాజు ఒకరోజు బర్త్డే సెలబ్రేట్ చేసుకోవాలి అని అనుకున్నాడు. ఎందుకంటే బాగా ముసలితనం వచ్చేసింది కదా ఆయనకు. మళ్ళీ ఇంకా ఎంతకాలం ఉంటానో ఏమో అని తన బర్త్డేని సెలబ్రేట్ చేసుకుందామని మొత్తం అడవిలో ఉన్న జంతువులందరికీ కూడా ఇన్ఫర్మేషన్ పంపిస్తాడు. ఎలుగుబంటి ఆధ్వర్యం తీసుకుంటుంది. కోఆర్డినేటింగ్. ఇప్పుడు అంతా పవర్ అంతా కూడా ఎలుగుబంటికి ఇచ్చారు కదా. అందుకే ఎలుగుబంటి సింహం యొక్క అంటే రాజు మృగరాజు బర్త్డే సెలబ్రేట్ చేయడానికని ఆధ్వర్యం అంతా తాను తీసుకొని మొత్తం అందరికీ ఇన్విటేషన్స్ పంపిస్తుంది అనమాట. కానీ ఎంత పంపించినా కూడా అడవి కదా, అడవి ప్రాంతం, ఎక్కడెక్కడో ఉంటాయి జంతువులన్నీ. కొన్నిటికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది, కొన్నిటికి చేరదు. అలాంటప్పుడు మిగిలినవన్నీ ఏం చేస్తాయి, ఒకదానికొకటి ఇన్ఫర్మేషన్ పాస్ చేసుకుంటూ వస్తాయి అన్నమాట. అలాంటప్పుడు అన్ని జంతువులు బయలుదేరుతాయి. ఫస్ట్ ఒక చిన్న తాబేలు బయలుదేరుతుంది. ఇన్ఫర్మేషన్ తెలుసుకొని, అమ్మో మృగరాజుది, ఆయన ఎంత మంచివాడు, ఆయన బర్త్డేకి నేను వెళ్ళాలి అని తను స్టార్ట్ అవుతుంది. ఎలా వస్తుంది తాబేలు? మెల్లిగా వస్తూ ఉంటుంది. వస్తూ ఉంటే చెట్టు మీద కోతి కనిపిస్తుంది. కనిపించగానే వెంటనే ఆ సౌండ్ విని, నీకు తెలుసా మన మృగరాజు బర్త్డే, నేను వెళ్తున్నాను, నువ్వు వస్తావా అంటుంది. వస్తున్నాను అని. ఇలా ఒకరికొకరు అందరూ ఇన్ఫర్మేషన్ అందరికీ పాస్ ఆన్ అవుతుంది అనమాట. అందరూ ఓకే అని అడవంతా చేరి మెల్లిగా అందరూ బయలుదేరి వస్తుంటారు. మృగరాజు అనుకుంటాడు, నాకు బాగా వృద్ధాప్యం వచ్చేసింది కదా, ఈ బర్త్డేని కాస్త స్పెషల్గా నేను సెలబ్రేట్ చేయాలి అనుకుంటున్నాను. కాబట్టి నేను ఎవరైతే నా బర్త్డేకి ఇప్పుడు వస్తారో వాళ్ళందరిలో ఒకరిని సెలెక్ట్ చేసి వాళ్ళకి నేను ఒక రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటున్నాను అంటాడు. అది ఏంటి అంటే, ఎప్పుడో ఎక్కడో ఎవరిని చంపినప్పుడో ఏ విధంగానో ఒక బంగారు ఉంగరం దొరికింటుంది. అది కొన్ని ఏళ్ల నుంచి మృగరాజు దగ్గరే ఉంటుందన్నమాట. ఆ బంగారు ఉంగరాన్ని ఈరోజు నా బర్త్డేకి వచ్చిన వాళ్ళలో ఒకరికి నేను ప్రజెంట్ చేయబోతున్నాను అని చెప్తాడు. అని అనుకోగానే సరే ఇంకంతా మొత్తం బాగా డెకరేట్ చేస్తాడు ఎలుగుబంటి. మిగిలిన కొన్ని జంతువుల హెల్ప్ తీసుకొని బ్రహ్మాండమైన అందరికీ ఎవరెవరికి ఏమేం కావాలో ఫుడ్, ఒక్కొక్క జంతువుకు ఒక్కొక్క ఫుడ్ కదా, అన్నిటికీ కామన్ ఫుడ్ కాదు జంతువులన్నిటికీ. కాబట్టి ఆ వచ్చిన జంతువులన్నిటికీ కూడా ఏ జంతువుకు ఏ పక్షికి ఏ ఆహారం కావాలో అవన్నీ అరేంజ్మెంట్స్ అన్నీ బ్రహ్మాండంగా చేస్తాడు. సో డెకరేషను, అరేంజ్మెంట్స్, ఫుడ్ అన్నీ జరిగిపోతాయి.
బాగా అలంకరిస్తారు మృగరాజును. ఇంకా ఎంత అందరూ ఒక మంచి కోలాహలమైన దీంట్లో ఉంటారనమాట వాతావరణంలో. ఇంతలోనే శబ్దం అవుతుంది ఫస్ట్. వచ్చేసారు ఎవరో ఫస్ట్ గెస్ట్ ఎవరో వచ్చారు అనగానే ముందు మన కోతి గారు ఎగురుకుంటూ వస్తారు లోపలికి. హలో హ్యాపీ బర్త్డే అని చెప్పుకుంటూ వస్తాడనమాట. అనగానే చాలా సంతోషం అయిపోతుంది మృగరాజుకి. అబ్బా ఫస్ట్ నువ్వు వచ్చావా. నిదానంగా వెనకల తాబేలు కూడా వస్తుందన్నమాట. వస్తే అప్పుడు ఈయన చెప్తాడు, యాక్చువల్గా నాకు తెలీదు నీ బర్త్డే ఈరోజని, ఇదిగో మన తాబేలు గారు వస్తూ చెప్పారు నాకు నీ బర్త్డే ఉందని, తనతో పాటు నేను వచ్చాను అంటాడు. అనగానే తర్వాత కాసేపటికి అందరూ వచ్చేస్తారు. చిలుకలు, పక్షులు, కోతులు అన్ని జంతువులు వచ్చేస్తాయి. అడవిలో ఉన్నవన్నీ కూడా వాళ్ళకు తోచిన చిన్న చిన్న గిఫ్ట్స్ తీసుకొని వస్తాయన్నమాట. అవన్నీ చూసి పాపం తాబేలు ఫీల్ అవుతుంది. అయ్యో ఇన్ఫర్మేషన్ తెలియగానే నేను ముందే చాలా స్లో కదా, నిదానంగా వెళ్తాను అని చెప్పి హడావిడిగా ఏదో బయలుదేరిపోయాను, చేరతానో లేదో అనేది ఎంతో నేను ఏమీ తేలేకపోయానే, బాగా అందరూ గిఫ్ట్లు తెచ్చారు మృగరాజుకు అని లోపల కాస్త బాధపడతాడు. సరే అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు. అందరూ వాళ్ళ అన్ని రోజులు వాళ్ళకు సింహంతో ఉన్న ఎక్స్పీరియన్సెస్ అని కూడా షేర్ చేసుకుంటారు. అంటే మంచి పాలన కదా అయింది, అందుకని అనమాట. ఇలా అందరూ మాట్లాడుకుంటున్న సమయంలో భోజనాలు అన్నీ అయిపోతాయి. అప్పుడు మృగరాజు చెప్తాడు, నేను మీ అందరిలోకి ఒక్కరిని సెలెక్ట్ చేస్తున్నాను, వాళ్ళకి నేను ఒక చిన్న గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాను అని బంగారు ఉంగరాన్ని తీస్తారు. అందరూ తమలో తాము అనుకుంటాం, ఓ నేను ఈ గిఫ్ట్ తెచ్చాను కదా, ఇది నచ్చింటుంది, నాకే వస్తుంది ఈ గిఫ్ట్ అని. కానీ అందరూ ఏమనరు, ఎవరికి వాళ్ళు మనసులో అనుకుంటుంటారనమాట, ఈ గిఫ్ట్ నాదే అని. కోతి కూడా అనుకుంటుంది, నేనే కదా ఫస్ట్ విషెస్ చెప్పింది కాబట్టి ఈ గిఫ్ట్ నాకే అని. ఎవరికి వాళ్ళు అనుకుంటుంటారు. ఇంతలో సభలో నిలబడి మన మృగరాజు అనౌన్స్ చేస్తారు, నేను ఈ గిఫ్ట్ని, ఈ రిటర్న్ గిఫ్ట్ను మన తాబేలు గారికి ఇస్తున్నాను అని డిక్లేర్ చేస్తాడు. ఏ గిఫ్ట్ తేకపోయినా. అందరికి ఆశ్చర్యం అవుతుంది, ఇదేంటి ఆ తాబేలుకు మనం ఇంత మంచి గిఫ్ట్లు తెచ్చాము, ఇంత బాగా మనము అందరూ వచ్చి విషెస్ చెప్పాము, మనకి ఇవ్వకుండా తాబేలుకి ఇవ్వడం ఏంటి అని. అంటే అప్పుడు చెప్తాడు, అంత చిన్న ప్రాణి అయినా కూడా తాబేలు గుర్తుపెట్టుకొని, తనకి చాలా కష్టం పాపం కదా, నడకలో చాలా స్లో, అంత దూరం నుంచి పరిగెత్తి నిదానంగా వచ్చింది నా కోసమని, ఎంత శ్రమ కోర్చి వచ్చింది. అందుకని అసలు మీరందరు రావడానికి కారణం ముందు తాబేలు ఇన్ఫర్మేషన్ పాస్ చేసుకుంటూ వచ్చింది స్లోగా అందరిలోకి. కాబట్టి ఇంత సక్సెస్కి కారణం ఎవరంటే తాబేలు. కాబట్టి నేను ఈ గిఫ్ట్ తాబేలుకే ఇవ్వదలుచుకున్నాను. అంటే చూడండి అక్కడ ఏం చెప్తున్నాడు సింహం అంటే, రాజు ఏం చెప్తున్నాడు అంటే, ఎప్పుడైనా మనల్ని ఒక అవార్డ్ చేయాలి అంటే, ఒకరిని ప్రశంసించాలి అన్న, వాళ్ళకి ఏదైనా అవార్డు ఇవ్వాలి అన్న, సెలెక్షన్, హౌ టు సెలెక్ట్ ద పర్సన్ అనేది ఇంపార్టెంట్. వాళ్ళ క్యారెక్టర్ని బట్టి, వాళ్ళ బిహేవియర్ని బట్టి, ఆ సిచ్యువేషన్ని బట్టి ఎంచుకోవాలి. కానీ వాడు డబ్బు ఉన్నవాడా, వాడు మనకి ఎంత ఇచ్చాడు కాబట్టి మనం ఇవ్వాలి అనేది కాదు రాజనీతి. ఒక పర్సన్ని ఎలా ఎలెక్ట్ చేసుకోవాలి, సెలెక్ట్ చెయ్యాలి దేనికైనా అంటే విధానం ఏంటి అనేది ఒక చిన్న అడవిలో ఉన్న ఒక మృగరాజు ఈ విధంగా చెప్పాడు అనమాట. కథ చెప్తుంటే మేడం నేను వెళ్ళిపోయాను అక్కడికి. అంటే ఆ పిక్చర్ వచ్చేస్తుంది కథ వినేటప్పుడు మేడం. ఖచ్చితంగా అవన్నీ కనిపిస్తాయి కదా. అవునండి, చెప్పే వాళ్ళలో కూడా ఉంటుంది అది టాలెంట్ అనుకోవచ్చు. అంటే సింహము తాబేలు మెల్లగా నడిచేది. అంటే ఈ కథ ద్వారా ఏంటంటే రాజు పరిపాలన అంటే సెలెక్టింగ్ ఎలా చేసుకోవాలి, ఎలా సెలెక్ట్ చేసుకుని ఎలా అవార్డు ఇవ్వాలి ఏంటి అనే దాని మీద ఆధారపడి ఉంది కదా. అవునండి. థ్యాంక్ యూ. నమస్తే.